హాయ్ ఫ్రెండ్స్, మీరు తమిళ చూసే ఉంటారు. నేను దేని గురించి అది వీడియో ఇస్తాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో. ఎందుకంటే మీరు ఇంతకు ముందు చాలా చాలా వీడియోలు చూసే ఉంటారు. 10 నిమిషాలు 15 నిమిషాల వీడియోలు. నేను కూడా అట్లే చూసి ఒక 8 ఈమెయిల్ ఐడీలు తీసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాను. ఒక్క దాంట్లో లైకులు రాలేదు, ఏం రాలేదు. దేంట్లో అయినా కానీ ఎంత 4, 10, 12 దానికి ఒక్క లైక్ కూడా లేదు. మళ్ళీ వ్యూస్ ఎప్పుడైనా కానీ పెద్ద పెద్ద యూట్యూబర్లు వాళ్ళు ఎట్లా తీస్తారు, వాళ్ళ వీడియోలు కాకుండా వాళ్ళంటి చిన్న యూట్యూబర్ల వీడియోలు కూడా చూడండి. ఒకవేళ మీకు అలా మాకు వ్యూస్ వస్తలేమన్నా, లైక్స్ వస్తలేమో ఒక కామెంట్ చేయండి. దానికి రీజన్ కూడా చెప్తాను నేను. మీరు అన్న ఒకటి నేను చెప్పే సెట్టింగ్లు నేను కూడా అన్ని వీడియోలు చూసి వచ్చానన్న. అన్ని వీడియోలు చూసి ఒక 7-8 ఈమెయిల్ ఐడీలు తయారు చేసుకున్నా. 7-8 ఈమెయిల్ ఐడీ తయారు చేసుకుని 7-8 ఛానల్ పెట్టినా. ఈ ఛానల్కైనా 40-50 వ్యూస్, లైకులు అయితే మొత్తానికే ఉంది. లైకులు ఒక్క లైక్ ఉండదు. మీకు కావాలంటే ప్రూఫ్ కూడా చూపిస్తాను నేను ఎన్ని ఛానల్ చేసాను, ఎన్ని ఈమెయిల్ ఐడీలు. ఈ టాపిక్ పోతే ఏంటంటే అన్న, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే అన్న, ఫస్ట్ కొత్తగా జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాను. ఆ జీమెయిల్ ఐడి ఎట్లా క్రియేట్ చేసుకోవాలో అది కూడా నేను చెప్తా. మా పాప మీకు ఆల్రెడీ ఇక్కడ పక్కన కనబడుతుంది ఫ్రెండ్, సేమ్ అది వచ్చినట్టు చేసుకోండి. ఫస్ట్ మా బిడ్డ ఫస్ట్ అయితే కొత్త జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్. దానికోసమని మనం జీమెయిల్ యాప్కి అయితే పోయి ఇక్కడ పైన రైట్ సైడ్ ఉంటుంది, మన పాత ఐడి ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంటుంది కింద. యాడ్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేసి గూగుల్ ఉంటుంది, గూగుల్ అని కనబడుతుంది. మనం గూగుల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కాబట్టి గూగుల్ పైన క్లిక్ చేయండి. గూగుల్ అని క్లిక్ చేయగానే మనకు కొద్దిగా తిరుగుతుంది చుట్టూ. తిరిగిన తర్వాత మళ్ళీ దాని కిందనే క్రియేట్ అకౌంట్ ఉండదు. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మనకు పర్సనల్ అకౌంట్, బిజినెస్, మనకు యూట్యూబ్ కోసం కాబట్టి మన పర్సనల్ అకౌంట్ యూజ్ చేసుకున్నాం. పర్సనల్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నేమ్, సర్ నేమ్. ఫస్ట్ నేమ్ ఏదైనా మన ఛానల్ తగ్గట్టు, మన ఛానల్ దేని గురించి అయితే దాని గురించి పేరు. నేనైతే శ్రీకాంత్ బ్లాగ్స్ అని పెడదామని శ్రీకాంత్ బ్లాగ్స్ అయితే టైప్ చేస్తున్నా. శ్రీకాంత్ బ్లాగర్. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుందో అట్లా సెట్ చేసుకోరు. జెండర్ మేల్ ఆ ఫీమేల్ అనేది అది కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్, తర్వాత మీ జీమెయిల్ ఐడి అంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటారు అయిందన్నది. నేనైతే ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ వస్తుంది. దానిపై శ్రీకాంత్ 1 2 ఒకసారి ఇట్లా ట్రై చేస్తా, మరి వస్తుందో రాదో, రావట్లేదు. శ్రీకాంత్ బ్లాగర్ అని అయితే టైప్ చేస్తా. శ్రీకాంత్ బ్లాగర్ ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి పాస్వర్డ్ సెట్ చేసుకుందాం. పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా సెట్ చేసుకోండి. పైన కింద అగ్రి అనే ఉంటుంది, అగ్రి పైన క్లిక్ చేయండి. ఇది మళ్ళా రింగు తిరుగుతుంది. తిరుగుడు ఆపేసిన తర్వాత మనం మళ్ళా యూట్యూబ్ ఛానల్కి వెళ్దాం. అంటే యూట్యూబ్ యాప్
ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్ అయితే దాంట్లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత నాదైతే పైన లాస్ట్ కనబడుతుంది. మీద ఎక్కడ కనబడుతుంది శ్రీకాంత్ బ్లాగ్ దానిపైన క్లిక్ చేసి ఫ్రెండ్స్ వీడియో బాగా లెంత్ అవుతుందని ఏమనుకోకూడదు. ఎందుకంటే మనకు అన్ని వచ్చే వీడియోలో ఇట్లే ఉంటది. మనకేదో సోది చెప్పే దాంట్లో మాత్రం ఇంత టైం 5 నిమిషాలలో ఉడవది. ఇది ఏం లేదన్నా మంచి టైం పడుతుంది ఫ్రెండ్స్. జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఛానల్ ఉంటుంది. ఆ క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయండి. మీ నేమ్ అండ్ హ్యాండిల్ అంటే హ్యాండిల్ దగ్గర నాకు శ్రీకాంత్ బ్లాగర్ M2E అని ఉంది. దాన్ని అయితే నేను ఎడిట్ చేసుకొని శ్రీకాంత్ బ్లాగర్ ఇది మాత్రం ఓకే కాలేదు. మళ్ళీ వేరే ట్రై చేద్దాం. 2150 ఒకసారి ట్రై చేద్దాం. అయితే ఓకే సేవ్ చేసుకొని నేమ్ వచ్చేసి ఏంటంటే మనకు యూట్యూబ్ లో సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చేది అంటే మన యూట్యూబ్ నేమ్ అది నేమ్ అనేది శ్రీకాంత్ బ్లాగర్ అని స్పేస్ ఇచ్చి పెట్టిన బ్లాగర్ అని. ఓకే ఇది అయిపోయిన తర్వాత మనకు ఇప్పుడు మెయిన్ సెట్టింగ్స్ ఈ సెట్టింగ్స్ వలన నేను ఒక 10-15 ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకున్నా. వాటికి మొత్తం అకౌంట్ ఓపెన్ చేసిన ఎన్ని వ్యూస్ 4-5 వ్యూస్ అంతే. అంతకు మించి అయితే వ్యూస్ లేవు. మాక్సిమం అంటే ఒక 40 వ్యూస్ అంతే. అంతకు మించి అయితే లేవు. ఇప్పుడైతే మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి youtube.com అని క్లిక్ చేయండి. youtube.com టైప్ చేస్తే మనకి ఇట్లా ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. పాత ఈమెయిల్ ఐడి ఉంటే దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ మనం కొత్తగా ఏది క్రియేట్ చేసుకున్నాం దానిపైన మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. స్విచ్ అకౌంట్లోకి వెళ్ళి స్విచ్ అకౌంట్ అని అంటే అకౌంట్ వేరే మనకి ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్న అకౌంట్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనం పాత అకౌంట్ అయితే ఎట్లా ఓపెన్ చేసినాం దీన్ని కూడా మళ్ళీ అదే ఇప్పుడు 3 డాట్స్ కింద మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. ఆ యూట్యూబ్ స్టూడియో పైన క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది 2025 కాబట్టి ఇట్లా వచ్చింది. లేదంటే అంత ముందుకు డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ కింద సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. మనకి జనరల్ వచ్చేసి $US అని ఉంటుంది. యూఎస్ డాలర్ అని దాన్ని ఏం చేయకండి. మీరు ఛానల్ ఓపెన్ చేయండి. దాని కింద ఛానల్ ఉంటుంది. బేసిక్ ఇన్ఫో అంటే ఇక్కడ మన కంట్రీ ఏందనేది కంట్రీ మన ఇండియా కాబట్టి ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఇండియా ఇక్కడ కీవర్డ్స్ ఇది బాగా ఇంపార్టెంట్. నాకు ఇది తెలియకనే ఇంకా దీనికన్నా ఇంకా ముందున్న వీడియో దాంట్లో కూడా చెప్తానని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నెంబర్ 1. దీంట్లో కీవర్డ్స్ మనం ఏ ఛానల్ అయితే పెడుతున్నాం ట్రావెలింగ్ ఈటింగ్ లేకపోతే ఫుడ్ బ్లాగ్స్ ఏంది అనేది ఏదైనా కానీ మన దీనికి లాస్ట్ ట్రాక్ పెట్టుకొని మనం ఇప్పుడు శ్రీకాంత్ అని పెట్టినాం. మళ్ళీ శ్రీకాంత్ బ్లాగ్స్ అని పెడుతున్నాం. ఇట్లా మనకి ఏంటంటే ఇప్పుడు బ్లాగ్ శ్రీకాంత్ అట్లా ముందటి వెనక చేసుకోవాలి. ఇప్పుడు ఈట్ ఉంది, ఈట్ దాన్ని ఈటింగ్ మళ్ళీ దాన్ని వేసి ఈటరు అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన కీవర్డ్స్ లోనే మనకు ఎవరో ఛానల్కు ఇప్పుడు హౌ టు అని కూడా పెట్టుకోరు. ఎందుకంటే బాగా సెర్చ్ చేసేది అదే హౌ టు కుక్ కానీ హౌ టు వర్క్ కానీ ఏదైనా కానీ హౌ టు ఉంటుంది కాబట్టి హౌ టు కూడా పెట్టుకోరు.
ఈ కీవర్డ్స్ మీరు ఎంత వీలైతే అంత చేసుకోరు. ఒక 50-60 కీవర్డ్స్ పెట్టుకున్నా మీకేం కాదు. ఎందుకంటే టైప్ చేసేటప్పుడు వాళ్ళు సెర్చ్ చేసేటప్పుడు ఏది సెర్చ్ చేస్తారు. ఇప్పుడు శ్రీకాంత్ అనే ఉంటది. ఒక్కొక్కరు SRKANTH అని కొడుతున్నారు. SRAKANTH అట్లా. దానికి సెర్చింగ్ అట్లా ఒక అక్షరం అవుతుంది. అట్లా మనం పెట్టుకుంటే దానికి ఏం కాదు. హౌ టు అని పెట్టేసుకోండి. కీవర్డ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్టింగ్ ఓపెన్ చేసి మళ్ళీ ఛానల్కి వెళ్తాం. ఛానల్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీరు సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సేవ్ చేసుకోకపోతే మళ్ళీ కీవర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్ లో కిడ్స్ కోసం అయితేనేమో ఎస్ అని వస్తుంది. కిడ్స్ కోసం కాకపోతేనేమో నో అని వస్తుంది. నేను చేసేది కిడ్స్ కోసం కాదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఇప్పుడు ఇక్కడ ఫోన్ నెంబరు వెరిఫైడ్ ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ ఏదైనా ఉండని నేను ఆల్రెడీ ఇక్కడ చేసి చూపిస్తా చూడండి. వెరిఫై ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఇక్కడ వాట్ ఈస్ యువర్ ఫోన్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయండి. నేను నా మొబైల్ నెంబర్ టైప్ చేస్తున్నా. నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని గూగుల్ నుంచి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని కాపీ చేసుకొని మీరు మళ్ళీ బ్యాగ్ ఎక్కడికి పోకండి. కొద్దిగా స్క్రోల్ డౌన్ కిందికి చేస్తే ఇక్కడ ఎంటర్ 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి పేస్ట్ చేయండి. ఇట్లా పేస్ట్ చేసి సబ్మిట్ వస్తుంది. సబ్మిట్ వస్తాగా మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది. ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ట్యాబ్ ఓపెన్ చేయండి. లేదంటే మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ మనం ఇంతకుముందు ఓపెన్ చేసుకున్న ట్యాబ్ని మళ్ళీ అక్కడ నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది. దాని మీద అట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది. మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ సెట్టింగ్లో పోదాం. సెట్టింగ్లో పోయి ఛానల్ పోదాం. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ పోయి మళ్ళీ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ ఇది ఓపెన్ చేస్తే మనకి ఫ్యూచర్ కొద్దిగా ఎక్కువ వస్తాయి. ఈ ఫోన్ నెంబర్ వల్లనేమో మనకు లైవ్ అంటే లైవ్ వీడియోలు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే లైవ్ వీడియోలు చేస్తాయి. లేకపోతే తీయరాదు. టేక్ ఏ ఫోటో ఆఫ్ ఐడి అంటే డ్రైవింగ్ లైసెన్స్ అది టేక్ ఏ 6 సెకండ్ వీడియో యువర్ సెల్ఫ్. మన దగ్గర ఉండే కాబట్టి నేనైతే టేక్ ఏ 6 సెకండ్ వీడియో అని చూస్తున్నా. 6 సెకండ్ కాదు 6 సెకండ్. గెట్ జీమెయిల్ అంటే మన జీమెయిల్ అకౌంట్కు ఇది పోతుంది. పోయిన తర్వాత ఇప్పుడు మన జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి జీమెయిల్ అకౌంట్ అంటే ఇప్పుడు మీ పాత ఉన్న జీమెయిల్కి అయితే పోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం కొత్త క్రియేట్ చేసిన అకౌంట్కే పోతుంది. అది కొత్త క్రియేట్ చేసిన అకౌంట్కి పోయి ఓపెన్ చేసి ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. మీరు వీడియో బాగా లెంత్ అవుతుంది అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ కంటెంట్ మనకు మంచిగా ఉంటే వీడియో లెంతే ఉంటుంది. మనం ఏదో అత్తరపుత్తర చెప్పుకుంటూ పోతే అది 5-10 నిమిషాల్లో కూడా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పమన్నా అట్లా కూడా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా మీదికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ క్లిక్ చేసి అగ్రి అని వస్తుంది. ఇక్కడ చూపిస్తుంది ఫేస్ ఇట్లా 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 అన్నాం. సేమ్ అది యాజిటీజీ అట్లా అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన అలౌ దిస్ టైం. ఇప్పుడు చూడండి ఇప్పుడు వెరిఫికేషన్ చేసుకుంటుంది మన ఫేస్ ని. ఓకే డన్. నాకు తెలిసి ఇది వెరిఫై అవ్వడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్. 1 రోజు 2 రోజులు అట్లా కూడా పట్టచ్చు. ఒకవేళ అట్లా వెరిఫికేషన్ కాకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి.
ఎందుకంటే మనకి ఉంటేనే కొద్దిగా మనం యూట్యూబ్ ఛానల్ మనమే తీస్తున్నామని కొద్దిగా యూట్యూబ్ వాళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు మన క్రోమ్ బ్రౌజర్కి వచ్చి మళ్ళీ అదే పేజీకి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మళ్ళీ ఫ్యూచర్ ఎలిజిబిలిటీకి పోయి ఒకసారి ఎనేబుల్ అయిందా కాలేదా అని చూసుకుందాం. ఒకవేళ కాకుండా కానీ ఒకటి 2 రోజులు టైం పడుతుంది. మళ్ళీ ఒకసారి సెట్టింగ్కి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ డిఫాల్ట్స్ దాని మీద క్లిక్ చేయండి. బేసిక్ ఇన్ఫామ్ ఈ టైటిల్ డిస్క్రిప్షన్ అంటే మీ వీడియో తగ్గట్టు పెట్టుకోండి. టైటిల్ కూడా మీరు చేసే యూట్యూబ్ ఛానల్ బట్టి టైటిల్ పెట్టుకోండి. దాని తర్వాత దాని పక్కన ఉన్న అడ్వాన్స్ సెట్టింగ్స్ దాని మొత్తం క్లిక్ చేయండి. ఇక్కడ మన వీడియో లాంగ్వేజ్ వచ్చేసి మన వీడియో హిందీయా, తెలుగు, ఇంగ్లీష్ ఏంటి అనేది ఇక్కడ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో లాంగ్వేజ్ అని ఉంది. నాకైతే తెలుగు కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నా. తెలుగు పైన క్లిక్ చేసి ఇంకోటి ఇవన్నీ కింద నథింగ్ మొత్తం అవన్నీ పట్టించుకోకూడదు. ఇక్కడ కేటగిరీ ఉంది, కేటగిరీ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ మనం ఏ టైప్ వీడియోలు ఇస్తున్నాం, ఫుడ్, ట్రావెలింగ్, ఎంటర్టైన్మెంట్, కామెడీ ఏంటి అనేది మొత్తం ఇక్కడ న్యూస్ కానీ, పాలిటిక్స్ కానీ, బ్లాగింగ్, మొత్తం సోషల్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, ట్రావెల్, ఈవెంట్స్ ఏది కానీ నేనైతే ఇక్కడ కామెడీ అని సెట్ చేసుకుంటున్నా. మీకు దీంట్లో మీరు వైటీ స్టూడియోలో అయినా ఓపెన్ చేసినా కానీ మీకు ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు కేటగిరీ అడుగుతుంది ఏ కేటగిరీ అని. కామెడీ అయితే కామెడీ, ఏదైతే అదే. అంటే మీరు సపరేట్ గా దాన్నే తీయాలని అర్థం ఏముండదు. కానీ మీరు కంటిన్యూగా ఒక కామెడీ వీడియో తీసుకుంటారు, మీకు వచ్చే సబ్స్క్రైబర్లు కామెడీ మంచిగా చేస్తున్నారు అన్నట్టు మీకు అట్లుంటుంది. అంటే ఆడియన్స్ కి అట్లుంటుంది, కామెడీ వీడియోలు ఇస్తుండు మంచిగా ఉన్నాయి అన్నట్టు. 10 రకాల వీడియోలు పెట్టాక వాళ్ళకి బోరు కొడుతుంది. ఆ వీడియో పెడుతున్నా ఈ వీడియో పెడుతున్నా ఏం చూద్దాం అని. మీ కామెడీ వీడియో పెట్టిన మొత్తం కామెడీ ఉన్నాయంటే కామెడీ మంచిగా ఇస్తుంది, నవ్వుతుంది అనుకుని సబ్స్క్రైబ్. అంటే నేను చెప్తున్నా, వాళ్ళకి నవ్వుతుందో నవ్వురాదో నాదేనని అట్లా చెప్తున్నా. ఏదైనా కానీ అట్లా చేసుకుని అయితే కామెడీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కింది అన్ని పక్కన అన్ని ఇడ్చబెట్టేసి సేవ్ చేసుకోండి. ఏదైతే సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ మన ఇప్పుడు మీరు ప్రొఫైల్ పెట్టుకుంటే ప్రొఫైల్ ఉంటుంది, లేదంటే ఇప్పుడు మన జీమెయిల్ ఐడిలోకి ఇటు సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. దాని కింద లాస్ట్ కింద మ్యూజిక్ అని ఉంటుంది. దాని మ్యూజిక్ అని ఉంటుంది, దాని కింద కస్టమైజేషన్ అని ఉంటుంది. అంటే మీకు అర్థం కావాలని అట్లా చెప్తున్నా. కింద మ్యూజిక్ ఉంటుంది, దానిపైన కస్టమైజేషన్ అని ఉంటుంది. దీంట్లో మీరు ఒకటి బ్యానర్ పెట్టుకోవచ్చు, ఇంకోటి ఏమో ప్రొఫైల్ పెట్టుకోవచ్చు. నేను ఇట్లా బ్యానర్ అయితే కాదు ఫ్రెండ్స్, క్యాన్వా యాప్ లో మళ్ళీ బ్యానర్ అని కొడితే సింపుల్ గా వస్తుంది. మన వీడియోలో మన ఫోటోలు అయితే సెట్ కావు. దానికి ఏమైనా తక్కువ క్వాలిటీ ఉంటే అప్పుడు సెట్ అవుతుంది బ్యానర్, లేదంటే అప్పటి వరకు సెట్ కాదు. అది నేను ఒకటి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్లోడ్ అయితే కావట్లేదు. ఇంక మన ప్రొఫైల్ పిక్చర్ అయితే ఇదైతే సెట్ చేసుకుంది. ప్రొఫైల్ అప్లోడ్ చేసుకుంటే అదే ఆటోమేటిక్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్. నేను ఇంకోటి చెప్తాను కదా ఫ్రెండ్స్, వీడియో ఎట్లా చేసేయాలి, ఎట్లుంటుంది ఏందని. మీరు అంటే వీడియో ఏ టైప్ అయినా కానీ ఫ్రెండ్స్, ఏ టైప్ అయినా వీడియో కానీ ఏ యూట్యూబర్ ఇంతవరకు చెప్పారు కానీ ఇట్లా ఏ టైప్ వీడియో అయినా కానీ ఏంటంటే మనకు ఒక టైమింగ్ ఉంటుంది. పొద్దున ఇప్పుడు 6 ఉంటుందా, 6 నుంచి 6కి అప్లోడ్ చేయాలి. అంటే మనం వీడియో ఎప్పుడు తీస్తున్నా పొద్దున 6కి
సాయంత్రం 4:30, 5. ఎందుకంటే ఆ టైంలోనే ఫోన్లు పట్టుకొని ఉంటారు. మిగతా టైంలో ఎవ్వరు ఫోన్లు పట్టుకోరు. ఇంతవరకు అయితే ఏ యూట్యూబర్ చెప్పంగా అయితే నేయండి నాది, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నాకు దాని వల్లనే వ్యూస్ వస్తున్నాయి. మీరు వ్యూస్ పెరుగుతలేవు, 10 వస్తున్నాయి, 15 వస్తున్నాయి అట్లా అనుకుంటారు. మనకేంటంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఇప్పుడు మంచిగా మనం చెప్పిన సెట్టింగ్స్ సేమ్ అట్లా చేసుకోరు. పొద్దున 6కి, సాయంత్రం 4కి అట్లా సెట్ చేసుకోరు, అప్లోడ్ చేసుకోరు. ఆ టైంలో అప్లోడ్ చేసుకుంటే ఎందుకంటే పిల్లలు కానీ ఫోన్లు స్కూళ్ళకు అటు ఇటు పోతారు, పెద్దవాళ్ళు పనులకు అటు ఇటు పోతారు. ఆ టైంలో అయితేనే కొద్దిగా రిలాక్సింగ్. నైట్ టైంలో అయితే ఇంటి దగ్గర ఉంటూ ఫోన్ చూస్తారు. పొద్దున కాగానే పొద్దున్న లేచి ఫోన్ చూస్తారు. మధ్యాహ్నం అంటేనే పిల్లలు స్కూల్కి పోతారు, పెద్దవాళ్ళు పనులకు ఆఫీస్లకు పోతారు. ఆ టైంలో ఫోన్లు పట్టుకొని చూడరు కదా. అట్లా అందుకని టైమింగ్ చెప్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీ తరపున మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. మీ తరపున చేయాల్సింది ఏంటి, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేస్తే కూడా షేర్ చేయండి.